ప్రియ సఖియ నన్ను చేరగా పార్ట్ 6. మెల్లిగా స్పాంజ్ వర్క్ చేశాక ఫ్రీ ఉండే డ్రెస్ వేసుకుని కూర్చుంటుంది వేద. డోర్ బెల్ సౌండ్ కి ఎవరో అని చూసిన ఆమెకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తాడు రూమ్ బాయ్. నేను ఆర్డర్ చేయలేదు కదా, వైషు ఆర్డర్ చేశాడా అని ఆ ట్రే తీసుకుని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి ఐటమ్స్ చూసిన వేదకి ఇండియన్ ఫుడ్, అది కూడా తనకు నచ్చిన డిషెస్ కనిపించి చిన్నగా నవ్వుకుంటుంది. మెడిసిన్ అన్న మెసేజ్ శ్రీ నుండి రావడం చూసి దొంగ వెధవ, కేరింగ్ బయటికి చూపించాడు తాను డాబర్ మేళ అరిచేస్తాడు అని తిట్టుకొని టేబుల్ పైన ఉన్న మెడిసిన్ వేసుకుని వైభవ్ కాల్ చేసి మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. శ్రీ మాత్రం డీల్ సైన్ చేశాక హ్యాపీగా మళ్ళీ హోటల్ రూమ్ వచ్చి వేద కోసం వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసిన ఆమెను పగలు జరిపి సోఫాలో సెటిల్ అయ్యాక లగేజ్ ప్యాక్ చేసుకో, నైట్ కి న్యూయార్క్ వెళ్ళిపోతున్నాం. అదేంటి రేపు నైట్ కి వెళ్దామన్నావు? అన్నాను, రేపటి వరకు నిన్ను భరించే ఓపిక నాకు లేదు, సో ఈ రోజే వెళ్ళిపోతున్నాం. సరే అని లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది వేద. ఆమె దొంగ చూపులు చూస్తూ, పెళ్ళై ఒక బిడ్డకి తల్లి అయినా ఏం మారలేదు, అలానే కత్తిలా ఉంది అని అనుకుంటాడు. జాగ్రత్త, కత్తి కోసుకుంటుంది అని మెదడు హెచ్చరిస్తున్నట్టు అనిపించి ఫోన్లో తల దురిచేస్తాడు. లగేజ్ బ్యాగ్ సర్దుతున్న ఆమె వంక చూసిన స్త్రీ కళ్ళు పెద్దవి అవుతాయి. ఫాస్ట్ గా వేద దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న షర్ట్ లాక్కొని, ఇది నీ దగ్గర ఇంకా ఎందుకుంది అని సీరియస్ గా అడుగుతాడు. అతడి వంక ఒక చూపు చూసి, ఇది నా సొంతం, ఎప్పటికీ నాతోనే ఉంటుంది అని శ్రీ చేతిలోని షర్ట్ లాక్కొని తన శారీ లోపల పెడుతుంది. నన్ను కూడా ఇలానే నీ లంగా నాడా కట్టుకొని తిప్పుకున్నావు కదవే, అందుకే జీవితం సకలాకిపోయింది. అయితే వెళ్ళి ఓ మూల కూర్చొని లంగాకున్న నాడా విప్పుకొని ఫ్రీగా తిరుగు. ఆహా, అవునా, సరే దా విప్పుతా లంగా నాడా అని అదో రకంగా మాట్లాడుచు. చెంప పగులుతుంది. పగిలితే పగిలింది, వెధవ చెంప, నీతో ఒక్కసారి అది అయిపోతే అట్లీస్ట్ ఒకసారి నిన్ను వాడాను అని నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాను దా అని వేద చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు. అతని నుండి దూరం జరగాలని చూసిన ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఇంకా గట్టిగా అతుక్కుంటాడు. వైషు వదులు, నిజంగా కొట్టేస్తాను. ఆల్రెడీ నీతో చెంప దెబ్బలు చాలా తిన్నాను, నువ్వు నా గుండెల మీద తగినా భరించాను. ఈ దెబ్బ ఒక లెక్క, ఎన్ని కావాలంటే అన్ని కొట్టు, ఫైనల్ గా మనం ఇంటిమేట్ అవుదాం. ఏమంటావు? చంపేస్తాను అంటాను. ఆహా, మరి నీ ముగ్గురితో ఇష్టంగా ప్రేమగా ఉండి బిడ్డని కన్నావు అంటే నా దగ్గర నీ అవసరం కోసం నటించావా? ఎందుకు వైషు ఇలా మాట్లాడి నిన్ను నువ్వు దిగజార్చుకుంటావు? ఎన్ని మాట్లాడినా నువ్వు నిజం చెప్పట్లేదు కదా వేద. ఏం నిజం కావాలి వైషు నీకు? నన్ను ప్రేమించి మీ బావతో నటించావా, లేక నాతో నటించి మీ బావతో ఇష్టంగా ఉన్నావా? దీనికి నాకు ఆన్సర్ కావాలి. అవన్నీ నీకు అనవసరం. అయినా నిన్ను మోసం చేశాను అని డిసైడ్ అయ్యావు కదా, మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకు? వదిలేయి నన్ను. ఒకసారి వదిలేసి తప్పు చేశానా లేక తప్పనడుగు వేశానా అని డౌట్ గా ఉంది. సో నాకు క్లారిఫికేషన్ కావాలి. నువ్వు ఇప్పుడు నీ బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు ప్రేమించింది ఎవరిని, నిన్ను అని సూటిగా అడుగుతాడు. నేను చెప్పను అని మొహం తిప్పుకుంటుంది కదా. ఓకే, ఈ నైట్ మనం రొమాంటిక్ నైట్ గా మారుతుంది. ఒక్కసారి కాదు, నాకు నచ్చినన్ని సార్లు నిన్ను బలవంతంగా సొంతం చేసుకుంటాను. ఆప్షన్ ఈజ్ యువర్స్. శ్రీ ఎందుకు ఇంత మొండిగా మాట్లాడుతున్నాడో అర్థం కాక ఇప్పుడు తన పరిస్థితికి ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోతుంది వేద. కానీ ఆమె మెడ మీద ముద్దులు పెడుతున్న శ్రీ పిచ్చ కోపం వస్తుంది. ఎంత తోసినా ఇంకా గట్టిగా పట్టు బిగించి ఆమెను కదలనివ్వకుండా చేస్తున్నాడు శ్రీ. వదులు వైషు, వైషు అని నా వేద మాత్రమే పిలిచేది, ఇప్పుడు నేను నీకేం అవసరాన్ని పిలుస్తున్నావు అని సూటిగా ఆమె వెంట చూస్తూ అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక ఫేస్ తిప్పేస్తుంది వేద. ఆన్సర్ మీ అని సీరియస్ గా అడుగుతాడు. దేనికి ఆన్సర్ ఇవ్వాలి అని విసుగ్గా అడుగుతుంది. నేను అడిగిన రెండింటికి ఆన్సర్ కావాలి. వైషు అని నిన్ను పిలిచి అలవాటు అయిపోయింది, అందుకే అంటున్నాను తప్ప నువ్వు అనుకోనేదా ఏం లేదు. అలాగా, ఇంకొక దానికి కూడా ఆన్సర్ ఇవ్వు, అబద్ధం చెప్తే నీ ముద్దుల కొడుకే బలైపోతాడు, జాగ్రత్త అని వార్న్ చేస్తాడు. కోపాన్ని పంటి కింద దాచి నిన్నే ప్రేమించాను ఒక్కో మాట చెప్తుంది. వేల మాటలకి శ్రీ పెదవుల్లో గర్వంతో కూడిన నవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నన్ను ప్రేమిస్తే మీ బావ దగ్గర నటించావా అని కూల్గా అడుగుతాడు. లేదు. మరి నటించకుండానే కొడుకుని కన్నావా అని వెటకారంగా అడుగుతాడు.
అప్పటి వరకు ఓపికగా ఉన్న వేదశ్రీ అలా గుచ్చి అడిగేసరికి తన పేషెన్సీ లెవెల్ పీక్స్ పోవడంతో తన బలం మొత్తం ఉపయోగించి శ్రీని వెనక్కి తోసి అవును నటించాను నాకు మగాడితో సుఖం కావాలి అని మా బావ దగ్గర నటించాను ఒక బిడ్డకి తల్లయ్యాను చాలా ఇంకేమైనా కావాలా ఇదేగా నా నోటి నుండి రప్పించాలి అనుకున్న మాటలు ఇప్పుడు నువ్వు హ్యాపీనా ఇక దయచేయని డోర్ వైపు చేయి చూపిస్తుంది ఆమె వంక ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోతాడు శ్రీ అతను బయటికి వెళ్ళగానే నేల మీదకి జారిపోయి గుక్కపట్టి ఏడుస్తుంది వేద ఎందుకు రకంగా మాటలతోనే నన్ను పొడిచి చంపుతుందో నీ వేద మీద నీకు నమ్మకం లేదా ఒక్కసారి కూడా ఏం జరిగింది అని అడగవా నిన్ను ప్రేమించి తప్పు చేశానా అన్న ఆలోచన ప్రతిసారి తెప్పిస్తున్నా వయసు ఎప్పుడు ఆవేశమే తప్ప ఆలోచించవా ఏం జరిగింది అని ప్రేమగా అడుగుతామని ఎదురు చూస్తున్న నాకు ఇలా నీ మాటలతో బయట మీద ఆశ పోగొడుతున్నామని బాధగా అనుకుంటున్నాను బయటికి వెళ్ళిన శ్రీ తన రూమ్ కి వెళ్ళి ఎవరికో కాల్ చేసి చెప్పాలనుకున్న చెప్పి ఫోన్ పెట్టేసి జుట్టు పీక్కుంటాడు వేళ ఎందుకే ఏడిపిస్తున్నావు నాకు కావాలనిపిస్తుంది అందుకే నేను హర్ట్ చేసి దూరంగా ఉంటాను అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదని బాధగా అనుకుంటాడు ఈలోగా జేడీ నుండి కాల్ రావడం వచ్చేస్తాడు హలో శ్రీ చెప్పు జేడి నువ్వు అడిగింది పంపాను చూసావా ఆ ఇప్పుడు ఎందుకు శ్రీ ఇదంతా వైభవ్ వేద బిడ్డనే అని డిఎన్ఏ టెస్ట్ లో ప్రూవ్ అయింది అసలు ఏం చేయాలనుకుంటున్నావు అది నన్ను మోసం చేయదు అనుకున్నాను ఆ బిడ్డ తనది కాదేమో అనుకున్నాను కానీ ఆ బిడ్డ లేదు వాడే అని కన్ఫర్మ్ అయిపోయింది జేడి శ్రీ గొంతులో మామకి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అనుమానాన్ని పడుతాడు నేను అనుకున్నదే చేస్తాను ఎవరు ఆపాలని చూసినా అది జరగకుండా ఆపలేరు అని స్థిరంగా అంటాడు అసలు ఏం చేయకపోతున్నావు చెప్పు శ్రీ చెప్పను చూపిస్తాను బాయ్ అని కాల్ కట్ చేసి శ్రీ కథలో అందమైన నవ్వు వస్తే అదే పదవులు కథలను వారి కసిగా అనుకుంటాయి వేద కోసం వెళ్ళిన శ్రీకి నేల మీద ఏడుస్తూ కనిపిస్తుంది ఆమె చేయి పట్టుకుని పైకి లేపి వేద బుగ్గకి స్లాప్ ఇచ్చి నా నోరు పెంచితే నాకు అసలు తెలుసు కదా అని సీరియస్ గా అడుగుతాను నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని చీకటి దూరం జరుగుతుంది మా ఇద్దరి మధ్య నువ్వు తెచ్చిన దూరంగా తోసేయాలి కానీ నన్ను తోస్తాను అంటావేంటి నా మాంసం ముక్క అలా నా మాట అనగానే వేదకి వాళ్ళ మధ్య జరిగిన చిలింపలు చూసి పెదవులు బిగిస్తుంది దాచుకోకు బయట కక్కే నేను కక్కిస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు వేవిళ్ళంటూ వాలిపోతాం విసుగ్గా అతన్ని విడిపించుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది వేద ఆమె వెనకే వెళ్ళి పట్టుకున్న అతను ఇన్నాళ్ళ నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు ఇలా టార్చర్ చేస్తావని తెలియక రాలేదు అని వెటకారంగా అంటుంది ఆమె నడుము గిన్నె వేలతో అర్పిస్తాడు శ్రీ ఏ టచ్ చేస్తే బాగోదు ఆహా టచ్ అంటే బెడ్ మీద యుద్ధం కూడా చేస్తా ఎవడొచ్చి ఆపుతాడో నేను చూస్తాను ఇప్పుడు నీ మొగుడు కూడా లేడు లేడు కదా అని అంతకన్నా వెటకారంగా ఉంటాడు శ్రీ సరస్ బిహేవియర్ కి పిచ్చిగా చూస్తుంది వేద ఆమె పెదవులకి పెక్ ఇచ్చి దొరికేసావు వదలను అని వేద పెదవులకి ఆ మాత్రం తన పెదవి అతికించి ముద్దుగా మార్చాడు శ్రీ సడన్ గా ఎంత బిహేవ్ చేస్తున్నాడు అర్థం కాక అతను ఇస్తున్న ముద్దు కూడా ఫీల్ అవ్వదు వేద పెదవులు వేరు చేసి ఆమె మొక్క చూస్తూ ముద్దులో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మర్చిపోయావు శ్రీకి దూరం జరిగి ఇరిగేట్ చేయకుండా వెళ్ళు వయసు అని విసుగ్గాడు ఇరిటేషన్ గా లేకపోతే ఓపెన్ అవుతామని భయమా ఓపెన్ అవ్వడానికి లోపల ఏం లేదు ఆహా రప్పిస్తా లోపల దాచుకుని బయట రప్పిస్తా అని వేళ శ్రేయస్తుంది చూపు కిందకి పారుస్తాడు అతడి చూపులకి మాటలకి చిర్రెత్తుగా చిరువేది శ్రీని పక్కన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఆమె వెనక్కి పోతూ లంచ్ చేద్దాం పదా అంటాడు నాకొద్దు అలగడాలు నా దగ్గర పెట్టుకో
నీ దగ్గర అలగడానికి నువ్వేం నా మొగుడివి కాదు. ఏమో ఎవరికి తెలుసు, ఎక్స్ లవర్‌ని కాస్త ప్రెజెంట్ హస్బెండ్ అవ్వచ్చేమో. అదెప్పటికి జరగదు అని వేరే సీరియస్‌గా చెప్తుంది. పగటి కలలు కనకు పాప. తాళి కడితే నన్నెవరు కూడా ఆపలేరు. ఇష్టం లేకుండా నా శరీరాన్ని తాకగలవేమో కానీ నా మనసుని ఎప్పటికీ మార్చలేవు. ఇంత స్టోన్ హార్టెడ్‌గా ఎలా మారిపోయావే? కొంతమంది ఆవేశపు మాటలు నన్ను బండరాయిగా మార్చేశాయి. రాయి మళ్ళీ మెత్తగా అవ్వలేదా? ఒక గట్టి దెబ్బ తగిలితే ఆ రాయి కూడా ముక్కలవ్వడానికి రెడీగా అతికించుకుంటాలే. స్త్రీ గొంతులో వెటకారానికి చంపేసేలా చూస్తుంది వేద. ఇద్దరికి రూమ్ కి ఫుడ్ ఆర్డర్ చేయి, మార్నింగ్ నుండి ఏం తినలేదు. శ్రీ తినలేదనగానే సైలెంట్ గా ఫుడ్ ఆర్డర్ చేసి బెడ్ పైన వాల్చు. ఏమైంది వేద? ఏం లేదు అని తలనొప్పిగా ఉంది. డిస్టర్బ్ చేయక మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది. చిన్న న్యాప్ వేసాక బెటర్ గా ఫీల్ అవుతూ వచ్చిన ఫుడ్ శ్రీకి సర్వ్ చేసి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోతుంది. ఆమె చేయి పట్టుకుని ఆపేస్తాడు. ఏంటి అన్నట్టు చూస్తుంది. ఆమె వంక చూస్తూ నో అనే మాట రాకుండా సైలెంట్ గా తిరిగి కూర్చుని నాకు కడుపు నిండుగా తినాలని చెప్తాను. అతన్న మాటకి ఇంకేం మాట్లాడలేక స్త్రీని తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ఇష్టంగా ఆమె పెట్టే తిండి తను చేయబోయే పని వల్ల వేగతో ఎంత యుద్ధం చేయాలో అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు శ్రీ. ఇదివరకు వేద కాదు, ఏదో మూర్తి ధైర్యం తెగింపు ఉన్నాయి తనలో. అది ఎందుకు అంటే తన అన్న మాట వల్ల లేక ఇంకేదైనా రీజన్ ఉంది అనేది అర్థం కాని ప్రశ్నగా మారుతుంది అతనికి. వేద హ్యాండ్ వాష్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయాక ఆమె ఫేస్ ముద్దు పెట్టి తిను అన్నట్టు చూస్తాడు. వద్దు తిను వేద ప్లీజ్ అని సాఫ్ట్ వాయిస్ తో అంటుంది. శ్రీ మాటలకి ఏదో మంత్రం వేసినట్టు డోర్ తెరుస్తుంది. సైడ్ స్మెల్ లో ఆమె తిరిగిచ్చాక హ్యాండ్ వాష్ చేసుకుని ఆమెతో సహా బెడ్ మీదకి వాలిపోతాడు. ప్లీజ్ వదిలి, నేను కౌచ్ లో పడుకుంటాను. చాలా రోజులకి ఇలా నాతో ఉన్నావు, దూరం పోకే అన్నాక వేదన తన వైపు అందుకొని ఇప్పుడు ఇద్దరికి రెస్ట్ చాలా అవసరం వజ్జు అని ఆమె తన గుండెలపైకి లాక్కున్నాడు. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా కళ్ళు మూస్తుంది. ఆమె నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక వేద కూర్చొని ముద్దు పెట్టి ఆవేశంలో ఒకసారి నేను మిస్ చేసుకున్నాను. నాడు భర్తతో అయినా సంతోషంగా ఉన్నామని పైకి కోపంగా ఉన్న లోపల రిలాక్స్ గా ఫీల్ అయ్యాను. కానీ నాడు ఒంటరిగా బ్రతికావో తెలిసాక నేను ఎలా వదులుకుంటాను పిచ్చిదాన. ఇంత హర్ట్ చేసి ఎందుకు మీ భావన పెళ్లి చేసుకోవాలో చెప్పట్లేదు. నువ్వు నువ్వు హర్ట్ చేసి నేను బాధపడలేదు. ఏది జరిగినా సరే నిన్ను మాత్రం మళ్ళీ వదలని ఇంకొంచెం తన పట్టు పెట్టించి కళ్ళు మూసుకుంటాడు. వదిలితే ఎవరైనా లాక్కుంటారేమో అనిపిస్తుంది స్త్రీ పట్టుకున్న విధానం. చాలా రోజులు కాదు, సంవత్సరాల తర్వాత తనకి నచ్చే ప్లేస్ లో కళ్ళు మూసుకుంటాడు వేద. శ్రీ గుండె చప్పుడు జోల పాటలా అనిపించి ఆదమార్చి నిద్రపోతుంది. ఈవినింగ్ ముందుగా శ్రీ నిద్ర లేచి వేదలు లేపుతాడు. నిద్రస్తుంది వైషు, ప్లీజ్ డిస్టర్బ్ చేయగానే ఇంకొంచెం శ్రీ మీదకి ఫ్లైట్ టైం అవుతుందా, మనకి పర్మిషన్ ఇచ్చింది 8. ప్లీజ్ లేవమ్మా అని గాలంగా అంటాడు. శ్రీ మాటలకు కళ్ళు తెరిచిన మీద టక్కున అతను దూరం వెళ్ళి బెడ్ మీద నిద్రలేస్తుంది. ఆమె వంక ఒకసారి చూసి గెట్ రెడీ అని చెప్పి లోనికి వెళ్తాడు. మళ్ళీ వాడి ప్రేమతో మాయ చేయాలని చూస్తున్నాడు. వీడికి దూరంగా ఉన్న లేకుండా ఛాన్స్ తీసుకుంటాడని గట్టిగా అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తాతయ్య ఏంటి ధీరా, 2 days లో న్యూయార్క్ వెళ్తున్నాం, రెడీగా ఉండండి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ నా ధీరా? అలాంటిదే. నేను నైట్ ఒక డీల్ కోసం ఢిల్లీ వెళ్తున్నాను, రేపు ఈవినింగ్ కి వస్తాను. నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న అని లోపలికి వెళ్ళిపోతారా పెద్దాయన. రిషికి కాల్ చేస్తూ బయటకు వచ్చిన ధీరా తనకు చెప్పాలనుకున్నది చెప్పి వాళ్ళ పర్సనల్ ఫ్లైట్ రెడీ చేయమని చెప్తాడు. తన మనుషుల మధ్య భయంగా ఎయిర్పోర్ట్ లోకి వస్తున్న రిషి దగ్గరికి తీసుకుని టెన్షన్ పడుకు వెళ్దాం పదా అని ఆమెతో సహా రెడీగా ఉంది. ఫ్లైట్ ఎక్కేస్తాడు. టేకాఫ్ అయ్యే వరకు రిషిని మాటల్లో డైవర్ట్ చేస్తూ స్టేబుల్ అయ్యాక ఆమెతో సహా పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. తీరా ఏం చేస్తున్నావు తన సారి లాకేస్తున్న అతని వైపు ఆశ్చర్యంగా కంగారుగా చూస్తుంది. ఎప్పుడూ ఫ్లాట్ లో ఆ 4 గోడల మధ్య కాదు, ఇలా గాల్లో ఎగురుతూ ఒకసారి ట్రై చేద్దాం బేబీ దా అని ఆమెతో సహా బెడ్ మీద పెడుతున్నాడు. ఆమె చేస్తున్న మోస్ అతనిలో ఆవేశానికి ఆజ్యంగా మారితే ఓపిక మొత్తం పోగొట్టుకుని తీరా గుండెల మీద వాలిపోతుంది రిషి. ఇబ్బందిగా ఉందా? నీ ప్రేమ ఎప్పుడు తట్టుకోలేనంతగా ఉంటుంది. అది ఇబ్బందిగా ఉండదు, ఇష్టంగా ఉంటుంది. చిన్నగా నవ్వి ఆమె మీద నుండి లేచి డ్రెస్అప్ అవ్వమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు.
రిషి ఫ్రెష్ అయ్యాక వేరే శారీ రెడీగా ఉండడంతో అదే కట్టుకొని బయటికి వెళ్తుంది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక ఆమె తన విల్లాకి తీసుకుని వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ధీరా? అమ్మకి నిన్ను చూపించడానికి రా అని నవ్వి ఒక రూమ్ లోకి రిషిని తీసుకువెళ్తాడు. బెడ్ మీద చాడలు లేకుండా పడుకున్న ఒక 50 ఏళ్ల తల్లి ముందు రిషి నిలబెట్టి అమ్మ అని పిలుస్తాడు. ధీరా వాయిస్ కి మెల్లగా కళ్ళు తెరిచిన ఆవిడ రిషి వంక ఎవరు అన్నట్టు చూస్తారు. నీ కోడలు అని ఆవిడ బెడ్ పక్కన కూర్చుంటారు. నిజంగా నా ధీరా అని సంతోషంగా అంటున్నా జీవిత గడిపాడు. నిజం అమ్మ పేరు రిషిత. ఇప్పటికి ఇది చాలు మెల్లిగా అని చెప్తాను. ఇలా రాము అని రిషి చేయి పట్టుకొని తనకి ఇంకొక వైపు ఉండేలా కూర్చోబెట్టుకుంటారు. నిజంగా ధీరాన్ని పెళ్లి చేసుకుంటావా అని ఆశగా అడుగుతారు. ఆయన అంటే ప్రాణం అండి. ఇప్పుడు తాళి కట్టిన నేను సంతోషంగా ఒప్పుకుంటాను అని అడుగురించి రిషిత మాటకి కన్నీళ్ళు వచ్చేస్తాయి జీవితానికి. అమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చిరు కోపంగా అంటూ ఆవిడ కన్నీళ్లు తుడుస్తాడు ధీర. సంతోషంగా కన్నీళ్ల రూపంలో వచ్చేస్తుంది. నా కోడలు బంగారు బొమ్మలా ఉంది. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు అని అలకగా అంటారు. ఆవిడ ఫేస్ చూసి చిన్నగా నవ్వి నీ కోడలు కొన్నాళ్ళు నీతోనే ఉంటుంది. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేయండి సరేనా? అవునా ధీర అయితే నా కోడలతో నాకు నచ్చినవన్నీ ప్రిపేర్ చేయించుకొని తింటాను. ఆ వంటల వరాలు చేసే చెప్పిన ఫుడ్ తినలేకపోతున్నాడని మొహాన్ని అదుపులో పెట్టుకుని అంటారు. అప్పుడే మీకు ఏం కావాలి చెప్పండి. అన్నీ నేను స్వయంగా చేసి పెడతాను. రిషిత మాటలకి తనను ముట్టుకోవాలన్నా లేవలేని తన తీరుకి బాధగా అనిపించిన రిషిత కళ్ళల్లో ధీరా మీద ఉన్న ప్రేమ చూసి తన కొడుకు జీవితం బాగుంటే చాలు ఇంకేం వద్దు అనుకుంటాను. అమ్మా హా ధీరా బేవమ్మ దొరికింది. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూస్తారు శివత గారు. అవునమ్మా 2 days లో నేను తాతయ్య వెళతానని తీసుకొస్తాను. నిజంగానా ధీరా అని కన్నీళ్లతో అడుగుతారు. నిజమమ్మా. నా బంగారు తల్లి చూడాలిరా తొందరగా తీసుకురా. అసలు నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని ఉక్కిరి బిక్కిరి అవుతూ సడన్గా కళ్ళు తేలేస్తారు. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా చిన్న బిజినెస్ ని సపోర్ట్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా. టాటా.